నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీలేఖ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శ్రీనగర్ లో శ్రీలేఖ శ్రీనివాస్ దంపతులు వారి ఆధ్వర్యంలో ప్రజలు మేలు కొరకు ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వేద పండితులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని, కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వీక్షించారన్నారు. స్వామివారి కళ్యాణం తిరుమల తిరుపతిలో చూసినట్టుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తారన్నారు. కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, లారీ ట్రక్ సప్లయర్స్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శుభలగ్నే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ వేదమంత్రాలతో విశాఖ నగరానికి చెందిన కూచిపూడి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యులకు చాలా చక్కగా కూచిపూడి కూడా చేస్తారు. లోక కళ్యాణార్థం భావిస్తా ఉంటారు. సర్వులకు కూడా చెప్పి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ అందాలని చెప్పి కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర ఆకాంక్షిస్తూ శ్రీనివాస్ గారు అలాగే వారి వైకాల సాంప్రదాయంలో వారి బృందం కూడా అలాగే కలిసి